దర్శనమైన ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు చెల్లిస్తున్నాం. దేవుని ఒక మహాకృపను బట్టి మరుసటి వారం మీ ముందుకు రావడానికి దేవుడికి చూపించిన అత్యధికమైన కృపను బట్టి ఎంతగానో దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారంలో ప్రభువునందే మన అతిశయము అనేటువంటి అంశం మీద మొదటి భాగాన్ని చెప్పడం జరిగింది. ఈ వారం రెండవ భాగాన్ని పరిపూర్ణంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యముని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడే హృదయాలు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. మూల వాక్యాన్ని ఈ వారం కూడా మరొకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవము కలిగిన మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. ప్రభువునంతే మన అతిశయము అనే అంశం మీద రెండవ భాగాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీరే మా పక్షాల నుండి తగిన జ్ఞానంతో నడిపించి నీ నామాన్ని బట్టి ప్రభు ఈ యొక్క తండ్రి అంశం పరిపూర్ణంగా తండ్రి నేర్చుకోవడానికి సిద్ధపరచండి. వినగల హృదయంలో గ్రహించగల మనసు మాకు అనుగ్రహించి నీ నామను గణపరచుకోండి. అలాగే ధవలవరం నుండి దర్శనం మన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమెన్. మనుషులు ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న అందాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారని, అలాగే ప్రతి మనుషుడు కూడా వారికి ఉన్న గర్వాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారని, ప్రతి మనుష్యుడు కూడా చూసినట్లయితే వారికి ఉన్న జ్ఞానమును బట్టి, శౌర్యం బట్టి అతిశయించేవారు ఉన్నారని గత వారంలో మీకు తెలియపరచడం జరిగింది. వారు ఆ రీతిగా జీవించినప్పుడు కూడా వారి జీవితంలో ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు. వారు కేవలము శరీర సంబంధం వాటి విషయంలో మాత్రమే వారు అతిశయిస్తున్నారు, కానీ మరి ఆత్మ సంబంధమైన అతిశయం అంది ఎంత మాత్రం అక్కడ లేదు అని మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. ఈ వారం మనం వినబోతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అతిశయం ఏమైనదో వాటి నందు మాత్రం అతిశయించినట్లయితే మన జీవితాలు పరిపూర్ణంగా పరసంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడి కృప చూపిస్తారు. ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడి హృదయాలు కలిగి ఉండాలని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 20వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. గత వారంలో చూసినట్లయితే అందమును బట్టి అతిశయిస్తారని, గర్వమును బట్టి అతిశయిస్తారని, జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయిస్తారని మనం నేర్చుకొని ఉన్నాం. ఈ వారం మనం చూసినట్లయితే మరికొంతమంది గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయిస్తారు అని చెప్పేసి వాక్యం తెలియపడుతుంది. చూడండి, ఉన్నటువంటి హోదాను బట్టి, ఉన్నటువంటి డబ్బును బట్టి, ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వాహనాలు బట్టి చాలామంది అతిశయించేవారిని మనం చూస్తున్నాం. చాలా ఖరీదైనటువంటి కార్లు, అలాగే ఖరీదైనటువంటి బైకులు మనం చూస్తున్నాం. ఖరీదు ఎక్కువైన వాహనం ఎవరైతే వాడారో వారే గొప్పవారిగా చలామణి అవుతున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ వాటిని బట్టి అతిశయించేవారు చాలామంది ఉన్నారు. పూర్వకాలం అయితే కనుక రథాలు, గుర్రాలు, ఈ తరమై చూసినట్లయితే కార్లు, బైకులు, వాటిని బట్టి మాత్రమే మనుషులు అతిశయిస్తున్నారు. ఉన్నటువంటి ఆస్తిని బట్టి కానీ, ఐశ్వర్యం బట్టి కానీ, ఘనతను బట్టి కానీ, ఉన్నటువంటి వాహనాలు బట్టి కానీ మనం అతిశయించినట్లయితే వాటి వల్ల ఏదైనా ఆశీర్వాదం ఉన్నదంటే ఎదరవాళ్ళు చూడడానికి మాత్రమే మనం గొప్పవాళ్ళము, కానీ దేవుని దృష్టిలో మాత్రం గొప్పవాళ్ళం ఎంత మాత్రం కూడా కాదు. దేని యందు మనం అతిశయించాలి అంటే ప్రభువునందు మాత్రమే మనం అతిశయించాలి. జీవము గల దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలని వాక్యం తెలియపడుతుంది. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపించు, నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మన జీవితకాలం అంతా కూడా చూసినట్లయితే ప్రభువునందు మాత్రమే మనం అతిశయించాలని, సర్వశక్తిమంతుడైన భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించుతున్న సర్వసృష్టికైతేనే దేవుడైన యెహోవాను నేనయ్యని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి మాత్రమే నేను అతిశయింపవాలని చెప్పి దేవుడు తెలియపడుతున్నాడు. అంటే సృష్టికైతేనే దేవుడు యొక్క విషయంలో మాత్రం మనం అతిశయించాలని, భూమి మీద కృప చూపించే దేవుడే ఉన్నాడని,
సమస్తం సర్వసృష్టికర్త దేవుడే ఉన్నాడని, ఆయన తప్ప ఈ ప్రపంచంలో మరొకరు ఎవరూ లేరని గుర్తించిన వారేమండి గ్రహించగలిగిన స్థితి కలిగేటట్లుగా మరి మనం ఉండాలని, అట్టి వారిలో నేను ఆనందించు వాడినై ఉన్నానని సర్వసృష్టికర్త ప్రభువైన దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే మనం అతిశయించవలసింది ఉన్నటువంటి జ్ఞానమును బట్టి కానీ, శౌర్యమును బట్టి కానీ, లేదా గుర్రాలను బట్టి కానీ, రథాలను బట్టి కానీ, వాహనాలను బట్టి కానీ, గర్వమును బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ అతిశయించడం కాదు. కానీ సర్వసృష్టికర్త దేవుడు నామమును బట్టి మాత్రమే ఆయన భూమి మీద సకల మనుషులకు తన కృపను చూపించేవాడు ఉన్నాడని గుర్తించి ఆ దేవుని బట్టి మాత్రమే మనము అతిశయించవలసిన వారి ఉన్నాం. 20వ కీర్తన 7వ వచనం 2వ భాగంలో మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. గుర్రములు బట్టి కానీ, రథములు బట్టి కానీ అతిశయించేవారు ఉండేదేమో, కానీ మనమైతే కనుక సర్వసృష్టికైతే దేవుడు యొక్క నామమును బట్టి, ఆ దేవాది దేవుడైన దేవుని నామమును బట్టి మాత్రమే మనం అతిశయించవలేను అని ఖచ్చితంగా భక్తులు తెలియపడుతున్నాడు. అతిశయమును గొప్ప చెప్పుకో, సృష్టికర్తైన దేవుని సంపాదించుకున్నాను, సృష్టికర్తైన దేవునితో సహవాసం చేస్తున్నాను, సృష్టికర్తైన దేవుని నేను ఆరాధన చేస్తున్నాను, సృష్టికర్తైన దేవునితో నేను అనుదినం కూడా మాట్లాడుతున్నాను ప్రార్థన ద్వారా, సృష్టికర్తైన దేవునితో నేను అనుదినము కూడా చూసినట్లయితే కానీ ఆయనతో కూడా జీవిస్తున్నాను అనేటువంటి మరి గొప్పతనము మనం చెప్పుకునే స్థితి మనం కలిగి ఉండాలి. అంటే ప్రభువుని బట్టి మాత్రమే మనం అతిశయించడం అని గొప్పతనం చెప్పుకోవాలి తప్ప, క్రీస్తుని సంపాదించుకున్నానని గొప్పతనం చెప్పుకోవాలి తప్ప, క్రీస్తుని కోరుతున్న జీవితాన్ని నా సమస్తం కూడా క్రీస్తుకి నా సమర్పించుకున్నానని గొప్పతనం చెప్పుకోవాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మరొక దాని గురించి మరి మనము ఏ మాత్రం కూడా మరి మన అతిశయించే స్థితి మనకు ఉండకూడదు. గుర్రమును బట్టి కానీ, రథములను బట్టి కానీ, గర్వమును బట్టి కానీ, సౌందర్యం బట్టి కానీ, జ్ఞానం బట్టి కానీ, లేకపోతే కనుక శౌర్యం బట్టి కానీ అతిశయించిన వారు అయితే వారు ఎటువంటి వారు ఉన్నారు ఒక మాట మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. అంటే ఈ లోక సంబంధముగా అతిశయించేటువంటి వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. అనగా వారికి ఉన్న హోదాను బట్టి, గుర్రములు బట్టి, లేదా బైకులను బట్టి, కారులను బట్టి, బలమును బట్టి, లేదా అందమును బట్టి, గర్వమును బట్టి, లేదా వాళ్ళకున్న జ్ఞానమును బట్టి వారు ఏంటంట గమనించని అతిశయిస్తారంట. కానీ మనమైతే కనుక సర్వసృష్టికైతే దేవుని నామను బట్టి మాత్రమే మరి మనము అతిశయించవలెను. కీర్తన గ్రంథంలో 44వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంటే ప్రతి దినము కూడా దేవుని యందు మేము అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి నేను నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అనుదినము కూడా దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిస్తున్నాము. గమనించండి ప్రేమ దేవుని పిల్లారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట చూసినట్లయితే దినదినము కూడా సర్వసృష్టికైతే దేవుని బట్టి మాత్రమే మేము అతిశయిస్తున్నాము అని చెప్పి ఆ దేవుని యొక్క భక్తులు తెలియపరుస్తున్నారు. మన జీవితంలో కూడా చూసినట్లయితే ఎప్పుడు కూడా గమనించినట్లయితే మనము దేవుని యొక్క నామం బట్టి మాత్రమే అతిశయించవలసిన వారి ఉన్నాం. ఈ లోకంలో వారైతే కనుక ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుతున్నారు. చూడండి, ఈ లోకంలో చూసినప్పుడు దేవుని బట్టి అతిశయించేవారు కొదవైపోయారండి. దినాల్లో దేవుడిని సంపాదించుకున్నానని చెప్పేటువంటి వారు, దాన్ని బట్టి గొప్ప చెప్పుకునేటువంటి వారు కొదవైపోయిన దినాల్లో మరి మనం ఉన్నాం. అపోస్తులు పౌలు చూసినట్లయితే మరొకసారి మనకి ప్రభునందు మాత్రమే అతిశయించాలని చెప్పి ఆయన మనలను ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రభు వైపు తిప్పడానికి ఒకసారి ఆయన జ్ఞాపం చేస్తానున్నాడు. అపోస్తులు పౌలు ఎందుకు ఆ మాట తెలియపరిచాడో, ఎందుకు ప్రభునందు మనం అతిశయించాలో ఆ మాటలు మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము, అతిశయించేవాడు ప్రభునందు అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయును, విమోచనయు నాయను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తునందు మాత్రమే మనం ఎందుకు అతిశయించాలి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 4 విషయాలను అపోస్తలుడు పౌలు యేసు ప్రభువునందు మనకు దొరుకుతున్నాయి అని చెప్పి తెలియపడుతున్నారు. ఈ 4 విషయాలు కూడా మనం చూసినట్లయితే, మొట్టమొదటి చూసినట్లయితే జ్ఞానమును, రెండో చూసినట్లయితే నీతిని, మూడో చూసినట్లయితే పరిశుద్ధతను, 4వ చూసినట్లయితే విమోచనను.
అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే ఈ 4 కార్యాలు కూడా మన జీవితంలో జరుగుతాయని, ఆత్మ సంబంధంగా అతిశయించాలని ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు ఈ 4 మాటలను ఇక్కడ ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. చాలామంది క్రీస్తుతో కూడా కలిసి జీవిస్తారు, కానీ ప్రభువునందు అతిశయించే పరిస్థితి లేని స్థితిలో ఉన్నారు. గల కారణం ఏంటంటే వారికి వాక్యం యొక్క విలువ తెలియక, వాక్యములో ఏది చెప్తున్నదో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి వాక్యం ఏం చెప్తుందో గుర్తించలేని పరిస్థితుల్లో ఉండి అనేక మంది లోకాన్ని బట్టి అతిశయించేవారు ఉన్నారు తప్ప, క్రైస్తవ జీవితం జీవించి కూడా అనేక మంది లోకానుసారంగా అతిశయించేవారు గొప్ప చెప్పుకుంటూ మనం చూస్తున్నాం. కానీ ప్రభువునందు అసలు ఏమున్నాయో, ప్రభు ద్వారా మనకి ఏమి కలుగుతుందో, ప్రభు మనకి ఏది అనుగ్రహించి ఉన్నాడో, ప్రభువు మనం చూసినట్లయితే ఎందుకు అయినా అన్ని గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయడానికి ఇష్టపడి ఆత్మ సంబంధమైన ఆశీర్వాద దేవుడు సిద్ధపడి కలిగి ఉన్నారు, గుర్తించలేని పరిస్థితులు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. మొట్టమొదటి చూసినట్లయితే యేసుక్రీస్తునందు జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది. ఆ మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించిన దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తిని దేవుని జ్ఞానమునై ఉన్నాడంట. అంటే ఈ లోకంలో జీవించిన ప్రతి మనుషులు కూడా గమనించినట్లయితే యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ పిలవబడిన వారికి, అనగా యూదులైనా అవ్వచ్చు, గ్రీసు దేశస్తులైనా అవ్వచ్చు, అన్యులైనా అవ్వచ్చు, పిలవబడినటువంటి వారికి యేసుక్రీస్తు ఏమాడంటే దేవుని యొక్క శక్తి ఉన్నారు, అలాగే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడని మరొకసారి మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తునే సంపాదించుకుంటే ఆయన జ్ఞానమే మనం సంపాదించుకున్నట్లు ఉంటుంది. కానీ చాలామంది చూసినట్లయితే కనుక ఈ లోకంలో జీవించిన జీవితాలు కలిగినటువంటి వారు చాలామంది చూస్తే యేసుక్రీస్తుని సంపాదించుకోకుండా లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకునే వారిని చాలామంది చూస్తూనే ఉన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు భక్తుడు ఒక మాట ఆయన తెలియపరుస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీలో జ్ఞాన వివేకం గలవాడేవాడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన తన క్రియలను కనబడుతున్నాం. దేవుడు యొక్క జ్ఞానము చేత నింపబడిన వాడే ఉంటే కనుక వారు చూసినట్లయితే కనుక వారి క్రియల ద్వారా తన ప్రవర్తనను యోగ్యమైన ప్రవర్తన క్రియల ద్వారా కనబరిచేటువంటి వారు, అనగా యేసుక్రీస్తు జ్ఞానమేడు కాబట్టి యేసుక్రీస్తు సంపాదించుకుంటే వివేకము కలిగి ఉంటాము. పెద్దలు అంటే దేవుని విధేయత కలిగి ఉంటాము, దేవుని భయం కలిగి ఉంటాము. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం క్రీస్తు జ్ఞానం సంపాదించుకొని చెప్తున్నాడు ఆయన. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అయితే మీ హృదయములలో సహింపవలను కానీ మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. దేవుడి యొక్క జ్ఞానంతో మరి మనము నింపబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపడుతుంది. కానీ చాలామంది లోక జ్ఞానం కోరుకుంటూ ఉంటారు. ఈ లోక జ్ఞానం ఏమైనదో ఒక మాట మనం చూపిస్తాను. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యములు జ్ఞానం వంటిది ఉన్నది. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, అదే దయ్యములు జ్ఞానమునైనది, కానీ అది పైనుండి దిగి వచ్చినది మాత్రము కాదు, అనగా యేసుక్రీస్తు జ్ఞానం వంటి జ్ఞానం మాత్రము కాదు అని ఖచ్చితంగా మరి మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. కాబట్టి మనం చూసిన జీవము గల ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమైనడు కాబట్టి ఆయన మనం సంపాదించుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు జ్ఞానమే ఉన్నాడని అపోస్తలుడు పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మరి మనం చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అంటే యేసుక్రీస్తే జ్ఞానమైనడు కాబట్టి యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి ఆయన లాభకరంలో ఉన్న ఎన్ని కూడా విడిచిపెట్టేశాడంట అపోస్తలుడు పౌలు. విడిచిపెట్టేసి ఆ క్రీస్తుని మాత్రమే ఆయన చేశాడంట సంపాదించుకోవడానికి ఆ యేసుక్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచబడ్డాడంట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తు జ్ఞానం అన్నారు. అతిశ్రేష్టమైన జ్ఞానం గురించి ఏం చేస్తుందో తెలుసా? సమస్తము కూడా నష్టముగా ఎంచుకున్నాడంట. దేవుని యొక్క జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానమైంది. ఈ లోక జ్ఞానము పైనుండి దిగి వచ్చినది మాత్రము కాదు. అది గ్రహించినటువంటి అపోస్తలుడు పౌలు
యేసుక్రీస్తే జ్ఞానం ఉన్నాడు కాబట్టి ఆయనను సంపాదించుకోవడానికి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టముగా ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు జ్ఞానమే ఉన్నాడని అపోస్తలుడు పౌలు చెప్పడం జరిగింది. రెండో మాట చూసినట్లయితే యేసుక్రీస్తునందు నీతి అన్నమాట. గమనించండి, మనం అనీతిమంతులము, యేసుక్రీస్తు నీతిమంతుడైనాడు. కాబట్టి యేసుక్రీస్తు నీతిమంతుడైనాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు నిమిత్తమే ఆయన సంపాదించుకున్నప్పుడు ఆయన ద్వారా కలిగేటువంటి నీతిని మాత్రమే మనం సంపాదించుకుంటే యేసుక్రీస్తు ద్వారా మనం కలిగేటువంటి నీతిని సంపాదించుకోవడానికి మాత్రమే అపోస్తలుడు పౌలు యేసుక్రీస్తు ద్వారా నీతి అని చెప్పి రాయబడినట్టు చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 3:9 మనం చదువుకుందాం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందుల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయనందు అగపడి నిమిత్తము. అపోస్తలుడు పౌలు దేవుని యొక్క నీతిని వెతికాడు. ధర్మశాస్త్రం నీతి కలిగే అవకాశం ఉన్నదంటే ఏమాత్రం కూడా లేదండి. పాత నిబంధనలు చూసినట్లయితే నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా నీతిమంతుడు అవుతాడని వాక్యం చెప్తానుంది. కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడినటువంటి వారు మాత్రమే నీతిమంతులుగా అవుతారని చెప్పేసి వాక్యం తెలియపడుతుంది. కాబట్టి అపోస్తలుడు పౌలు చెప్తాడంటే ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాకుండా క్రీస్తునందుల విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తం. ఎవరి ఏందంట? దేవుని యందు అగపడటానికి మాత్రమే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నేను నీతిమంతుడు తీర్చబడుతున్నాను అని ఆ యేసుక్రీస్తులోనే నీతి దాగి ఉన్నదని ఖచ్చితంగా అపోస్తలుడు పౌలు తెలియపడుతున్నారు. రోమాపత్రిక 1:17 మనం చదువుకుందాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడానికి వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఏ రీతిగా నీతిమంతుడు తీర్చబడగలడో అనే మాట చూసినట్లయితే రోమపత్రికలో ఒక మాట రాయబడింది, వినుట వలన విశ్వాసం కలిగినని. ఏమి వినడం? క్రీస్తుని గురించిన సంగతులు వినుట వలన దేవుని యొక్క రాజ్య సువార్త ద్వారా మాత్రమే నీతి బయలుపరచబడుతున్నదని అపోస్తలుడు పౌలుకి తెలియపడుతున్నాడు. రోమపత్రిక 1:16 అంటాడు కదా, సువార్తను గురించి సిగ్గుపడేవాడను కాదంటాడు. అంటే సువార్త చెప్పడానికి సిగ్గుపడి నాకు లేదు, కానీ ఆ సువార్త చూసిన అనేక ఆత్మ నక్షత్రం దేవుడిని శక్తి ఉన్నదని చెప్పి తెలియపరిచి ఇక ఆ సువార్త ద్వారా మాత్రమే దేవుని నీతి బయలుపరచబడుతుంది అని చెప్పి అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తునందు నీతి దాగి ఉన్నట్లుగా ఖచ్చితంగా సువార్త ద్వారా మాత్రమే నీతిని బయలుపరిచే పరిస్థితి కలుగుతుందని అపోస్తలుడు పౌలు తెలియపరిచాడు. ప్రభువునందు మనకు కలిగేది ఏంటో తెలిసి జ్ఞానం కలుగుతుంది. రెండో చూసినట్లయితే నీతి కలుగుతుంది. మూడో మాట చూసినట్లయితే ప్రభువునందు మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఎందుకంటే తెలుసు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనము కూడా అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచటకై గవిని వెలుపట శ్రమ పొందాను. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు మనలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట ఊరి చివరన ఆయన మన కొరకు శ్రమ పొందాను. అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనల్ని కూడా పరిశుద్ధపరచడానికే ప్రభువైన దేవుడు ఆ ఊరు వెలుపల చూసినట్లయితే మరి ఏం చేశాడంటే అక్కడ శ్రమ పడినట్లే చూస్తున్నాం. చాలా జాగ్రత్త గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే ఉన్నాడు. ఆయనే మన కొరకు శిక్ష అనుభవించి, ఆయనే మన కొరకు సిలువయాగం అనుభవించి, ఆయన చూసిన కొర్రాల చేత కుట్టబడి, పిడుగులు గుద్దులు గుద్దబడి, ముఖం మీద ఊమేతలు వేయబడి మన కొరకు ఆయన చూసినట్లయితే శిక్ష అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడంటే మనల్ని పరిశుద్ధపరచడానికి అనమాట. మనం పరిశుద్ధులుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఎంతగానో మనల్ని ఆయన తన కృప చేత ఆయన శ్రమ అనిపించినట్లు చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10:10 చదువుకుందాం. యేసుక్రీస్తు ఒక శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒక శరీరము ఒక్కసారి అర్పించబడిన చేత, అనగా ఆయన శరీరము నలగొట్టబడిన చేత, ఆయన శరీరం కొరడా దెబ్బలు కొట్టబడిన చేత, ఆయన శరీరం చూస్తుంటే పిడుగులు గుద్దులతో గుద్దబడిన చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆయన అన్ని రకాలుగా మరి చూసి శ్రమ అనుభవించడానికి, ఆయన చూసి శరీరం నలగొట్టబడడానికి ఆ రీతి శిక్ష అనుభవించున్నాడంటే మనము పాపులుగా ఉండడం కాదండి. దేవుని పిల్లారా, పరిశుద్ధపరచబడడానికి మాత్రమే దేవుడి మనలను ఆయన గవిని వెలుపల ఆయన శ్రమ అనుభవించి శరీరాన్ని నలగొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేతన ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే మరి మనం అతిశయించాలి.
ఇక్కడ మూడో మాట మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి పరిశుద్ధత కలుగుతుంది కాబట్టి ఆ ప్రభువునందు మాత్రమే మరి మనము అతిశయించవలసిన వారి ఉన్నాము. ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం చేత మనకు విమోచన లేదు. ఏ మార్గాన్ని నడిచి మనము పాప విమోచన కలిగించాలని ఉద్దేశం కలిగినట్టు వారమైనప్పుడు కూడా ఏ మార్గాన్ని మనం ప్రయాణం చేసినా ఏ మాత్రం కూడా మనలో పాపం పోయే అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. పాపం పరిపూర్ణంగా మనలో నుంచి విడుదల కావాలని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆ పాప విమోచన చేసినట్లుగా మరి మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎటువంటి వారం అంటే ఎఫెసీ పత్రిక 2 చూసినట్లయితే మనం అపరాధము చేత పాపము చేత చచ్చినట్టు వారు మనం ఉన్నాము. కానీ క్రీస్తు కూడా మరి మనము బ్రతికించబడ్డాము. ఎలాగంటే మనము పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన పొంది మనం నుండి విమోచింపజేసి జీవంలోకి నడిపించినట్లు చూస్తున్నాను. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ప్రియుని ఏంటంటే ఎవరా ప్రియుడంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తే ఆ దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి గమనించ ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అనగా మనం చేసిన పాపం నిమిత్తమే అపరాధం నిమిత్తం చచ్చిన మన జీవితాలను పరిపూర్ణంగా చూసిన యేసుక్రీస్తు ఒక రక్తము మాత్రమే మనల్ని విమోచింపజేసినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎడ్ల ఎక్కువ లేదా గొర్రెల ఎక్కువ మేకల ఎక్కువ లేకపోతే లోకం రకరకాల మార్గాల వాటి యొక్క విషయంలో కానీ ఏ మాత్రం కూడా మనకు పాపము కానీ అపరాధము కానీ విమోచించబడటం అసాధ్యం అన్నమాట. యేసుక్రీస్తు రక్తము మాత్రమే సర్వశక్తిమంతుడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రక్తం మాత్రమే ఆ సిలువలో బలియాగమై కాచిన ప్రతి రక్తబొట్టు కూడా మనలో ఉన్న ప్రతి పాపము అలాగే అపరాధము సమస్త దుర్నీతిని కూడా ఆ పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు విమోచన కలిగింది. అది మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. మరొక మాట చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 చదువుకుందాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. అనగా పెద్దల యొక్క ఆచార సాంప్రదాయ ప్రకారం మీరు జీవించడం కాదు కానీ అవి వ్యర్థమైనవి కాబట్టి వాటిని విడిచిపెట్టండి. వాటి వలన మన పాప విమోచన లేదు. వెండి బంగారం చేయవస్తువులు వాటిని కూడా విడిచిపెట్టండి. వాటి వల్ల మనం చూసినట్లయితే పాప విమోచన మనకు లేదు. అమూల్యమైన క్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడి ఉన్నారు మీరు ఎరుగరా. అంటే వెండి బంగారం వలన కానీ ఆచార సాంప్రదాయాల ప్రకారం కానీ ఈ లోకంలో పాప విమోచన లేదంట. కానీ ఎవరి ద్వారా పాప విమోచన అంట? అమూల్యమైన రక్తమును నిర్దోషము నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మాత్రమే మనం విమోచించబడు. అనగా మనలో ఉన్న ప్రతి పాపమును కూడా నన్నెత్తి నుండి అధికారుల వరకు కూడా సమస్త దుర్నీతిని కూడా సమస్త ఏమైన కార్యాలన్నింటిని కూడా మళ్ళీ ఏలుబడి చేస్తున్న పాపమును అసహ్యమైన కార్యాలను చెడ్డ తలంపులను మళ్ళీ ఏలుబడి చేస్తున్న సమస్త దుర్నీతిని సమస్తం కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు యొక్క ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తమే మన జీవితాలకు ఎంత విమోచన కలిగింది. అనగా ఆ పాపమును సమస్త దుర్నీతిని కూడా తీసివేసి పరిశుద్ధపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనకు విమోచన కలిగింది. అందులో భక్తులు మాట చెప్తాడు. కీర్తన గ్రంథము 78:35 దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపం చేసుకున్నారు. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపం చేసుకున్నారు. ఎవరు? దేవుని ప్రజలేంటి వారు. గమనించిన ప్రేమ దేవుని పిల్లారా, ఈ భూమి మీద జీవిత కాలం అంతా కూడా చూసినట్లయితే ఆ సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు మాత్రమే మనకు విమోచకుడై ఉన్నాడని మనం గుర్తించినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి తీసివేసి ఆయన మనను పాప పరిహారార్థమై చూసినట్లయితే బలియాగమైన దేవుడే మనల్ని సంపూర్ణ విమోచన చేసేటువంటి వాడై ఉన్నాడు. అందునే మరి మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువునందు మాత్రమే మనం అతిశయించాలి. ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తమే అతిశయించినట్లయితే వాటి వల్ల మనకి ఏమి కూడా చూసినట్లయితే పాప విమోచన కలగదు. కానీ ప్రభువునందు మాత్రమే అతిశయించినట్లయితే సర్వసృష్టికైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జ్ఞానమును అలా సర్వసృష్టికైతే యేసుక్రీస్తు ద్వారా చూసినట్లయితే నీతియును సర్వసృష్టికైతే దేవుని ద్వారా చూసి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చూసినట్లయితే పరిశుద్ధతను సర్వసృష్టికైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చూసినట్లయితే విమోచనమును మనకు కలుగుతుంది. కాబట్టి ఆయన యందు మాత్రమే అనగా ప్రభువునందు మాత్రమే మనం అతిశయించాలి. సర్వసృష్టికైతే ప్రభువైన దేవుని నామమును బట్టి మాత్రం మనం అతిశయించాలి.
కాబట్టి ఈ లోకంలో దీనివల్ల కూడా మరి మనం అతిశయించిన దానివల్ల ప్రయోజనం లేదో మనం గుర్తించవలసిన వారి ఉన్నాం. నీ కొరకు నా కొరకు సిలువగా మరణించిన వాడు, నీ కొరకు నా కొరకు 39 కొరడా దెబ్బలకు తిన్నటువంటి వాడు, ఎంతో హేళన పొందినటువంటి వాడు, అవమానం పొందిన వాడు, అలా దూషించబడినటువంటి వాడు, అన్ని రకాలుగా ఆయన శిక్ష అనుభవించినటువంటి వాడు, అలా చూసినట్లయితే కనుక ప్రేమ నేర్చుకృతి దేవుడై ఉండి ఎంతగా తగ్గించుకొని మన కొరకు ఆయన రిక్తుడిగా వచ్చి సిలువ మరణం పొందినట్టు చూపించిన వాడు, మన కొరకు సిలువగా మరణించున్నాడు. కాబట్టి మనకి ఈ రోజున జీవము కలిగింది. ఆయన మన కొరకు మరణించాడు, అలాగే మనల్ని ఏం చేశాడు, మనల్ని తప్పించి మనల్ని జీవము నడిపించాడు. కాబట్టి ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. ఓ నా దేవుని పిల్లలారా, ఈరోజు చెప్తున్నాడు, ఇవి దళవన్ని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ఓ కుటుంబం, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువునందు మాత్రమే అతిశయించు. ఏ మనుషుడైనా సరే దేని అతిశయించడం ప్రయోజనం లేదని మనం తెలుసుకోవాల్సిన వారి ఉన్నాం. కాబట్టి నీ కొరకు నా కొరకు సిలువగా మరణించిన ఆ దేవుని యందు మాత్రమే మనం అతిశయించాలని ఈరోజు దేవుడు మనం తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి రెండో భాగాన్ని ఈ రీతిగా దేవుడు నడిపించిన సర్వసృష్టిగత ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవము కలిగిన మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నావు. ఈ లోకంలో ప్రభు నాయన ఉన్నటువంటి వారు ఇదిగో తండ్రిని తనకున్న అందాన్ని బట్టి కానీ, గర్వాన్ని బట్టి కానీ, లేదా జ్ఞానమును బట్టి, సౌర్యాన్ని బట్టి ప్రభు వారికి ఉన్న రథాల, గుర్రాల, బైకులను బట్టి, లేదా కారులను బట్టి కానీ అతిశయిస్తారేమో. వారు చూసినట్లు యథార్థవంతులు కాక వారు ఏం చేస్తారంటే వాటి యందు మాత్రం అతిశయిస్తారని వాక్యం చెప్తుందయ్యా. కానీ మేము అటువంటి వాళ్ళని కాకూడదని ప్రభువునందైనా మీ యందు మాత్రమే అతిశయించాలని ఇదిగో తండ్రి నీ వాక్యం తెలియపరిచింది. కాబట్టి మీ వల్ల తండ్రి మాకు ఏమి ప్రయోజనం ఉన్నది, మేము అతిశయించాలంటే గొప్ప చెప్పుకోవాలని ఆయన చూసినట్లయితే అపోస్తలుడు పౌలు తెలియపరిచాడు 4 మాటల ప్రభా. ఆ మాటలు ధ్యానం చేసుకుంటుంటే తండ్రి నిజముగా ప్రభా మీరు మా కొరకు ఎంత శిక్ష అనిపించి ఉన్నారు. యో తండ్రి నన్ను మీ జ్ఞానమే పొందుకోవాలని, మీ నీతిమంతుడు అయిన దేవుడే మీ యొక్క నీతి మేము సంపాదించుకోవాలని, అలాగే మీరు పరిశుద్ధులైన కాబట్టి మేము పరిశుద్ధి కలిగి ఉండాలని, అదిగో తండ్రి మా పాపను విమోచన చేసిన దేవుడే ఉన్నామని మాకు తెలియపరిచి ప్రతి మాట కూడా మా హృదయంలో యేసునామమున భద్రపరచబడును గాక. ఓ ధవళవన్ని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబం కూడా ప్రభువునందు మాత్రమే జీవితము ప్రతి ఒక్కరికి యేసునామమున అనుగ్రహించబడును గాక. ప్రభాదిగో తండ్రి మాలో ఉన్న దుర్నీతిని, పాపమును, ఏమైనా కార్యాలను, అసభ్యమైన తలంపులు తీసివేసి మమ్మల్ని సంపూర్ణముగా విమోచింపజేయడం శక్తిమంది దేవుడైనా నీ యందు మాత్రం అతిశయించే జీవితాలు మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. అలా ధవళవన్ని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొంటున్నాను మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన బిడ్డలకు ఈ సమయంలో ధవళవన్ని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగుని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడి మనం దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వినిన ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరం ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. ఈ ప్రార్థన అవసరాలు 3 భాగాలుగా మీకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అనేక మంది ప్రార్థన అవసరాలు వారు తెలియపరిచి ప్రార్థన చేయించుకొని ఎన్నో గొప్ప మేలు పొందినట్లుగా వారి సాక్ష్యం తెలియపడుతున్నారు. మొట్టమొదటి చూసినట్లయితే లెటర్స్ ద్వారా మీరు ప్రార్థనా సాయం కోరినట్లయితే మా ప్రార్థనా బృందం వారు మీ కొరకు అనుదినం ప్రార్థిస్తారు. అలా ఫోన్ ద్వారా ప్రార్థన కోరినట్లయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే చూసిన మూడవదిగా వ్యక్తిగతంగా మీ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి ప్రార్థన చేయమంటే మీ మీద తైలం వేసి చేయి పెట్టి ప్రార్థన చేయడం జరుగుతుంది. కొంతమంది మరి గృహ దర్శనాలకు పిలిచి వారు స్వయంగా వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకొని ఎన్నో మేలు పొందుకుంటున్నారు. ఆ మేలుని బట్టి ఎంతగానో దేవుడికి తీస్తున్నాం. మీరు అటువంటి ఆశీర్వాదం పొందుకోవడం పిలిచి మీ గృహాన్ని పిలుచుకొని మీరు కూడా వ్యక్తిగత ప్రార్థన చేయించుకోండి. అలాగే ధవళవన్ని దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం అతి సాయం చేసిన వారికి దేవుని ద్వారా ఇచ్చే అద్భుతమైన వాగ్దానాన్ని మీరు పొందుకోవాలని, ఆ వాగ్దానం ద్వారా మీ జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదానికి వారసులు అవుతారని మీరు గ్రహించవలసిన వారేమన్నా. కాబట్టి మీరు ఎవరైనా అతి సాయం చేయాలని ఆశించినట్లయితే నన్ను సంప్రదించండి. ఆ అడ్రస్ రెవరెండ్ తేడా రఘు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, సాంసూరపేట 3వ వీధి, తుమ్మలావ, రాజమండ్రి. మా సెల్ నంబర్ 8019214735 మరియు 8142599827.